నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాతో తనలోని నటనను బాహ్య ప్రపంచానికి చూపించింది కీర్తి సురేష్. నిజంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించింది అనే దానికంటే పాత్రలో జీవించింది అనే చెప్పాలి. మన కళ్ళ ముందు దివంగత మహానటి సావిత్రి గారే నటించారా అన్న డౌట్ వచ్చేలా తన అభినయంతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో ఈ సినిమాలోని తన నటనకు గాను ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఇక సౌత్ లో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ తన అభినయంతో ఆడియన్స్ అందరినీ కట్టిపడేస్తుంది. అయితే కేవలం నటిస్తే సరిపోదు, గ్లామర్ సైడ్ కూడా మెప్పించాలని నిర్ణయించుకున్న కీర్తి సురేష్ ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతూ కనిపిస్తుంది. ఫోటో షూట్స్ తోనే కాదు, రాబోయే సినిమాలో బోల్డ్ అటెంప్ట్ చేస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో కీర్తి సురేష్ కి ఛాన్స్ రాగా అందుకు తగ్గట్టుగా అమ్మడు కష్టపడుతుందని తెలుస్తుంది. వరుణ్ ధావన్ తో బేబీ జాన్ సినిమాలో బీటౌన్ ఛాన్స్ అందుకున్న కీర్తి ఆ సినిమాలో రెచ్చిపోయి నటిస్తోంది. సినిమా కోసం ఆల్రెడీ లిప్ లాక్ సీన్ కు ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేష్ ని ఎలా కన్విన్స్ చేసి ఈ సీన్స్ కి ఒప్పించారు అన్నది ఎవరికీ అర్థం కాలేదు. హీరోయిన్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ భామ అందుకు సై అన్నది అని చెబుతున్నారు. కానీ కీర్తికి డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వటం వల్ల ఇదంతా జరుగుతుందని అంటున్నారు. కీర్తి సురేష్ సౌత్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనిపించుకున్నా కూడా ఆమెకు ఇక్కడ 3 నుంచి 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారు. బాలీవుడ్ లో ఆఫర్ రాగానే కీర్తి సురేష్ ఆలోచించిందట. అయితే అమ్మడికి రెమ్యునరేషన్ డబుల్ ఆఫర్ చేయటంతో కాదనలేకపోయిందని టాక్. బేబీ జాన్ కోసం కీర్తి సురేష్ 6 నుంచి 8 కోట్ల దాకా పారితోషికం అందుకుందని, అందుకే ఆ సినిమా కోసం డైరెక్టర్ ఎలా అడిగితే అలా రెచ్చిపోయిందని అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉన్నది అన్నది తెలియదు, కానీ కీర్తి సురేష్ ని సౌత్ సినిమాలో చూసి ఇష్టపడిన ఆమె ఫ్యాన్స్ మహానటి ముద్దులతో రెచ్చిపోవటం చూసి తట్టుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరూ ఏదో ఒక విధంగా తమ పందా కొనసాగిస్తున్నారు. కీర్తి తన నటనతో ఆడియన్స్ ను మెప్పిస్తూ వస్తుంది. అయితే బాలీవుడ్ లో కూడా అలా కేవలం అభినయం మాత్రమే కాకుండా గ్లామర్ టచ్ ఇస్తూ సత్తా చాటబోతుందా అమ్మడు. కీర్తి తీసుకున్న ఈ డెసిషన్ ఆమె కెరీర్ పరంగా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అన్నది చూడాలి. తెలుగులో దసరా తర్వాత మరో ఛాన్స్ అందుకొని కీర్తి సురేష్ ప్రభాస్, సందీప్ వంగ కాంబోలో సినిమాలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ సినిమాలో కూడా కీర్తి సురేష్ గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్ అనేస్తుందని అంటున్నారు.